ఆదివారం కావడంతో మేడారం వనదేవతల దర్శనానికి భక్తులు పోటెత్తారు. జాతర రద్దీని దృష్టిలో ఉంచుకొని సమ్మక్క సారాలమ్మలను భక్తులు ముందే దర్శించుకొని మొక్కులు భక్తులైతే తీర్చుకుంటున్నారు. ఇక ప్రభుత్వ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడంతో దేశ నలుమూలల నుంచి భక్తులు వనదేవతల దర్శనానికి భారీగా తరలి వస్తున్నారు. పుణ్య స్నానాలతో జంపనవాగు సందడిగా మారింది. మరోవైపు అమ్మవాళ్లకు భక్తులు బెల్లం నైవేద్యాలు సమర్పిస్తున్నారు. జాతరకు భక్తులు రద్దీ పెరగడంతో తాడ్వాయి మేడారం మార్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం కావడంతో మేడారం వనదేవతల దర్శనానికి భక్తులు పోటెత్తారు. జాతర రద్దీని దృష్టిలో ఉంచుకొని సమ్మక్క సారాలమ్మలను భక్తులు ముందే దర్శించుకొని మొక్కులు భక్తులైతే తీర్చుకుంటున్నారు. ప్రభుత్వ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడంతో దేశ నలుమూలల నుంచి భక్తులు వనదేవతల దర్శనానికి భారీగా తరలి వస్తున్నారు. పుణ్య స్నానాలతో జంపనవాగు సందడిగా మారింది. మరోవైపు అమ్మవాళ్లకు భక్తులు బెల్లం నైవేద్యాలు సమర్పిస్తున్నారు. జాతరకు భక్తులు రద్దీ పెరగడంతో అయితే తడ్వాయి మేడారం మార్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మేడారం నుంచి రవీందర్ అయితే అందిస్తారు లైవ్ ద్వారా. రవీందర్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి అక్కడ? ఇదైతే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర 2 సంవత్సరాల ఒకసారి రానున్న నేపథ్యంలో భక్తులు అయితే అధిక సంఖ్యలో అమ్మవారిని అయితే సందర్శించడం జరుగుతున్నది. మొత్తానికైతే 2 సంవత్సరాలకు వచ్చే జాతర అయితే ఈసారి భిన్నంగా జరుగుతున్నటువంటి జాతరకు చూడాలన్న ఉద్దేశంతో దాదాపుగా లక్షలాది మంది ఈ రోజు అంటే ఈ నెలలో దాదాపుగా బుధవారం 2 రోజుల్లో అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురానున్న నేపథ్యంలో భక్తులు కోట్లాది మంది భక్తులు వచ్చే సందర్భంలో చాలా మంది కూడా అప్పుడు ఉద్దేశాలు జరుగుతుంది. అమ్మవార్లను దర్శనం సరిగా చేసుకోలేమనే ఉద్దేశంతో సెలవుల ఆదివారం కావడంతో దాదాపుగా ఇవాళ 8 లక్షల పైసలకు భక్తులు అయితే ఇప్పటి వరకు ఉదయం నుంచి సందర్శించిన దాఖలాలు ఉన్నాయి. ఏదైతే మొత్తం మీద అంటే
ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే అంతకుముందు ప్రభుత్వం కంటే ఎప్పుడు ఇక్కడ కన్వీని ఎరగని రీతిలో అభివృద్ధి అయితే చేయడం జరిగింది. 250 కోట్ల పైసలకు ప్రభుత్వం నిధులు వెచ్చించి వాటి కట్టడాలను వైజాగ్ నిర్మించినటువంటి వాటి కట్టడాలను ఈ రోజు ఈసారి ఈ ప్రభుత్వం ఇక్కడ కట్టి చూపించడం జరిగింది. 3 నెలల వ్యవధిలోనే అభివృద్ధి అంటే ఏంటి అనేది ఈ ప్రభుత్వం చేసి చూపించడం ద్వారా భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి అమ్మవార్లను దర్శించుకొని దంపన వాక్కు వెళ్లి స్నానఘట్టాలు చేసుకొని కుంకుమ నైవేద్యంతో ఇలా భారం వేసుకొని తర్వాత బంగారం నెత్తిన పెట్టుకొని కొంగు బంగారం అంటూ పల్లుని అమ్మవారికి సమ్మక్కకు తారకకు గోవిందరావు పడిగిద్దరాజు అందరికి కూడా దర్శించుకొని అందరి మొక్కులు చెల్లించుకొని ఆ తర్వాత వాళ్ళు తిరుగు ప్రయాణం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికైతే ఈ రోజు 8 లక్షల పైసలు వచ్చింది. దాదాపుగా అందరూ కూడా ఇక్కడ అసలు మనం చూస్తున్నాం ఇక్కడ పబ్లిక్ ఏ విధంగా షూటింగ్ అయి ఉన్నది దర్శనానికి బాగా అంటే దండ అవ్వడం ఇక్కడ చాలా చెప్పుకోదగ్గటువంటి విషయం. ఇంకా 2 రోజులు అధికారికంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. గంపన్న వాగులో స్థానంలో అయితే దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారి జాతరకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అలా గంపన్న వాగుకి వెళ్ళి అక్కడ స్నానాలు చేసుకొని అక్కడ కూడా చాలా వాటర్ ఫ్లో ఎక్కువ కాకుండా భక్తులకు అందుబాటులో స్నానాల గట్టలు కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. మొత్తానికి ఇక్కడ అయిన తర్వాత అక్కడ నుంచి ఇక్కడంతా చాలా భద్రతా ఏర్పాట్లు అయితే చాలా కట్టుదిట్టంగా ఉన్నాయి. అమ్మవార్లకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ దర్శనార్థం అయితే భౌతిక ఏర్పాటు జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవీందర్ ఫర్ ద అప్డేట్.